యేసు రెండవ రాకడకు ఎలా సిద్ధపడాలో అనే దానిపై ఇది ఒక చిన్న విశ్లేషణ. యేసు రాకడ ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించొచ్చు, కాని మనలాంటి విశ్వాసులకు అది ఒక నిరీక్షణ. అయినా చాలామంది క్రైస్తవులం కొన్ని ప్రాథమిక నమ్మకాలతోనే ఆగిపోతున్నాం. మరి అసలైన సంసిద్ధత అంటే ఏంటి చూద్దాం. మొదటిగా, మన విశ్వాసమనేది కేవలం మూలసూత్రాల దగ్గరే ఆగిపోకూడదు. అంటే మారుమనసు పొందడం, బాప్తిస్మం తీసుకోవడం. ఇవి చాలా ముఖ్యమే, కానీ హెబ్రీ 6.12 ప్రకారం అవి పునాది మాత్రమే. మనం వాటిని దాటి సంపూర్ణత వైపు వెళ్ళాలి. మత్తయి 5.48లో చెప్పినట్లుగా ఈ సంపూర్ణత అంటే దేవుని ప్రేమను మన జీవితంలో ప్రతిబింబించడం. ఇక రెండవది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సరిగ్గా వాడుకోవడం. చాలామందికి ఇది కేవలం ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. కానీ యెషయా 11.2 ఏం చెప్తోందంటే అది జ్ఞానాన్ని, గ్రహింపును, దైవభయాన్ని ఇచ్చే ఆత్మ. ఇది ఎలాగంటే, కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఊరికే శబ్దం చేస్తే ఏం లాభం చెప్పండి? గేర్లు మార్చి ముందుకు నడిపించాలి కదా. అలాగే ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే హోషియా 4.6 ప్రకారం జ్ఞానం లేకపోతే జనులు నాశనమైపోతారు. చివరిగా, మెలకువగా జ్ఞానంతో జీవించడం. మీకు మత్తయి 25లోని 10 మంది కన్యకల ఉపమానం గుర్తుంది కదా. అందులో బుద్ధిగల కన్యకలేంచేశారు? వాళ్లతో పాటు అదనంగా నూనె, అంటే దైవజ్ఞానాన్ని తీసుకువెళ్లారు. ప్రభువు రావటం ఆలస్యమైనా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మెలకువగా ఉండటమంటే పాపానికి దూరంగా, ప్రార్థనలో స్థిరంగా ఉండటం. అందుకే ప్రభువు రాకడకు నిజమైన సంసిద్ధత అంటే కేవలం నమ్మకాలతో సరిపెట్టుకోవడం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానాన్ని పొంది మెలకువతో పవిత్రంగా జీవించడమే.